వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తేతలిలో ప్రజాదీవన యాత్ర ప్రారంభించిన కారుమూరి. నక్క వాతలు పెట్టుకున్నట్లు చంద్రబాబు సభలన్న మంత్రి. భీమవరంలో వైసీపీ ఎన్నికల ఆఫీస్ ప్రారంభించిన మిథున్ రెడ్డి. బీసీ మహిళా ఉద్యమాలను గెలిపించాలని శ్రేణులకు ఎంపీ పిలుపు. మేడ్చల్ జిల్లాలోని బిట్స్ పిలానీలో మహిళా దినోత్సవం. మహిళలు అన్నింటా ముందున్నారన్న గవర్నర్ తమిళిసై. ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వమే ఉచితంగా చేయాలన్న తలసాని. అమీర్పేట మైత్రివనం వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా. భద్రాద్రి జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన కూనంనేని. పథకాలతో పేదింటి మహిళల్లో సంతోషం అన్న ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలి నుండి రెండో విడత ప్రజాదీవన యాత్రను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల వారు రావాలి, జగన్ కావాలి, జగన్ అంటూ స్వాగతం పలుకుతున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబు స్కాములు బద్దలయ్యాయని, అందుకే జైలుకు వెళ్లారని కారుమూరి చెప్పారు. రాష్ట్రానికి దశ దిశ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అన్నారు. సిద్ధం సభలు చూసి చంద్రబాబు బహిరంగ సభలు పెట్టడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుందన్నారు. ఏమని అడుగుతారు ఓటికి? రాధాకృష్ణన్ నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఏం చేసావు? 5 కోట్ల చిల్లర ఈ గ్రామంలో చేసావు. మేము 66 కోట్ల 75 లక్షలు మేము చేసాం ఈ 4 సంవత్సరాల 9 నెలల్లోనే. మీరు దాచుకో, దోచుకో, పంచుకో, గాది కింద పందికొక్కిల్లా దోచుకు తిన్నారు మీ జన్మభూమి కమిటీలో మీరు. ఇవాళ మా కార్యకర్తలు నిక్కార్చు, నీతివంతులు, నిజాయితీ పరులు. నీ నిజాయితీ ఎక్కడుందో నువ్వు నిరూపించుకోగలదువా? ఒక్క గ్రామంలో, నీ సొంత గ్రామం ఏలుపూరు గ్రామంలో కూడా నువ్వు నిరూపించగలదువా? కేవలం నువ్వు 36 కోట్ల అభివృద్ధి చేస్తే 5 సంవత్సరాల్లో మేము 158 కోట్ల చిల్లర చేశామని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. గోదావరి జిల్లాల ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని భీమవరంలో ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ కు ఓటర్లు ఉన్నారని, వారిని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త తీసుకోవాలని మిథున్ రెడ్డి సూచించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించిన బీసీ మహిళ గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఎంత చదివారు, ఎంత మంచి పేరుంది, అదేవిధంగా ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమాబాల గారికి ఛాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఉమాబాల గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. సాధారణ సింపుల్ గా ఉండే వ్యక్తి, హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా, పెద్దలందరినీ కూడా కోరుకునేది, ఓటర్లు ఉన్నారు, మనం వాళ్ళని బూత్ తీసుకుపోయి ఓటింగ్ చేయించుకునే పరిస్థితులు మనం కల్పించి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకుపోయే పరిస్థితులు మనం కల్పించాలని చెప్పి కూడా పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎంత చదివారు? మన దేశ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మహిళగా తాను తెలంగాణ గవర్నర్ గా ఉండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మేడ్చల్ జిల్లా జవహానగర్ పరిధి బిట్స్ పిలానీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాచకొండ పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జ్యోతి వెలిగించి తమిళిసై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అయిన నెహ్వాల్, రాచకొండ సిపి తరుణ్ జోషి, ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. My dear media friends, security personnel, a very, very special good afternoon to each and everyone here. It's both an honor and privilege to stand before you today as we come to experience all spheres of life. I particularly delighted to address a gathering of enlightened
women who are ఎలానస్ ఉచితంగా చేయాలని తెలంగాణ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన తనయుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా అమీర్పేటలోని మైత్రివనం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని వారు విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపి 20,000 కోట్ల రూపాయల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ యత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్ ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అయ్యింది. 25 లక్షల లబ్ధిదారులు ఉన్న ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎన్నికల సమయంలో ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. ఏదైతే 20,000 కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు. ఎల్ఆర్ఎస్ అనేది మీరు ఉచితం చేయాలి. ల్యాండ్ రెగ్యులేషన్ అనేది మీరు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. ఈరోజు ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు గద్దెనెక్కి హామీలు మర్చిపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ విధాన్ని ఉచితంగా చేస్తామని వాళ్ళు అప్పుడు అన్ని కూడా మాటలు మాట్లాడే ఎన్నికల సందర్భంలో మరి నేడు ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రెగ్యులరైజేషన్ చేస్తే 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కానీ ఇవాళ వాళ్ళు 6 గ్యారెంటీల పేరు మీద ఇలా ఓట్లు దండుకొని ఇవాళ వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా ఉచిత బస్సు ప్రయాణం ఒకటే ప్రారంభించిండ్రు. మొన్ననే దాన్ని ప్రారంభించింది. ఇవాళ దాదాపు 1 కోటి చిల్లర మరి రోజువతి కింద ఉచిత సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నారో 1 కోటి కుటుంబాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి అన్ని కూడా చేసి దాదాపు 40 లక్షల మందికి మొదటనేమో మేము ఉచితంగా 500కే సిలిండర్ ఇస్తామని, ఇవాళ మీరు మొత్తం పైసలు కట్టాలి, తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని, ఆ రకంగా అది మొత్తం కూడా 40 లక్షల. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటోందని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆనంద్ మాట్లాడారు. ఛార్జీలు లేకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని ఫైర్ అయ్యారు. గారి ఆదేశం మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు, ఎందుకంటే ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనే దాంట్లోనే ప్రజలందరూ ఉన్నారు, చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఇంకా ముఖ్యమంత్రి లాగా ఎవరు కూడా అనుకుంటలేరు, అందుకే అట్లాగే వస్తుంది. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము
ఎల్ఆర్ఎస్ పైన అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మీద ఉచితంగా చేస్తామనేటటువంటి మాట గతంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నాయకులందరూ కూడా హామీలు ఇచ్చారు. పట్టి గారు కావచ్చు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రి సీతక్క గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన వెంబడే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామనేటటువంటి మాట చెప్పడం జరిగింది. గారి ఆదేశం మేరకు గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 1,35,00,000 రూపాయల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ పథకం పట్ల పేదింటి మహిళలు సంతోషంగా ఉన్నారని, భవిష్యత్తులో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు సంబంధించి 135 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 1,35,00,000 రూపాయలు వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకా కొంతమంది ఉన్నారు, వారు ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి వాళ్ళు ఆడపడుచులు ఈ స్కీమ్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. ఈ రోజు నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోయి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని పోతినేని ఆందోళన వ్యక్తం చేశారు. 4,000 ఎకరాల్లో పంట ఎండిపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడ పంట ఎండిపోయిందో రెవెన్యూ టీములు ఏర్పాటు చేసి ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వాలని సుదర్శన్ డిమాండ్ చేశారు. రోజు పాలేరు చెరువు ఆయకట్టు కింద పంట వేసుకున్నటువంటి రైతులకు జరుగుతూ ఉన్నటువంటి నష్టాన్ని పరిశీలించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి పరిశీలించి చూస్తే రైతులకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. 1,000 ఎకరాల్లో పంట నష్టపోయింది. ప్రభుత్వం ఏమో పంట వేయొద్దు అని చెప్పేసి ముందు జాగ్రత్తగా చెప్పలేదు. ఆనాడేమో చెరువులో చూస్తే నీళ్లు ఉన్నాయి, సాగర్ నీళ్లు వస్తాయి అనేటటువంటిది కూడా ఉంది. మంచినీళ్ళు కూడా అవసరమే, మంచినీళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఏమీ అంటలేదు. కానీ రైతుకి ఆయకట్టుకి గ్యారంటీ భరోసాతో నిర్మించబడ్డటువంటి ఈ చెరువు రిజర్వాయర్గా అయినప్పుడు పంటలను ఆదుకోవడం అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంది. రెండోది, ఇప్పటికైనా సరే మంచినీళ్ళు ఇవ్వాలి అని అంటే మీరు ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొని రావచ్చు, కృష్ణానదిలో ఆల్మట్టి దగ్గర నుంచి, నారాయణపూర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేటటువంటి అవకాశము ఉంది ఆ ప్రభుత్వాలతో మాట్లాడి ప్రయత్నం చేస్తే. కానీ ఈ ప్రభుత్వాల వైపు నుంచి ఆ ప్రయత్నం జరగడం లేదు. ఎందుకో కానీ కాస్త పాడి రైతుల బిల్లును 15 రోజులకు ఒక్కసారి చెల్లించాలని, లీటరుకు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని తార్నాక విజయభవన్ వద్ద పాడి రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ పాడి రైతులకు లీటరుకు 4 రూపాయలు ఇన్సెంటివ్, పాత బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, తెలంగాణ విజయ డైరీ పాడి రైతుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. లీటరుకు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని కొత్త సర్కారు హామీ ఇచ్చి అది కూడా ఇవ్వడం లేదని సమితి మండిపడింది. ఆందోళన చేస్తున్న రైతులను విజయ డైరీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మన ప్రధానమైన డిమాండ్ గత 2 నెలలుగా కలపండి మేడం. కొద్దిగా వెల్త్ కావాలన్నా ఇట్లా మిత్రులారా, మేడం గారు మనము వచ్చే
చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ దానాకు డబ్బులు చెల్లించుకోలేక, పాలు పోసినటువంటి రైతులకు డబ్బులు చెల్లించుకోలేక, ఉన్నటువంటి పశువులను అమ్ముకొని డబ్బులు చెల్లించాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి విజయ డైరీకి పాలు పోస్తున్నటువంటి రైతులకు ఏర్పడింది. తక్షణం ఈ 4 బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంతోపాటు దానా సబ్సిడీ మీద ఏవైతే సెంటర్లకు సప్లై చేయాలో దానా సకాలంలో సప్లై లేకపోవడం వల్ల ప్రైవేట్లో అధిక డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని నివారించే విధంగా దానాన్ని వెంటనే సప్లై చేయాలని కోరుతున్నాం. పాల సేకరణ చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ దానా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్కి సిపిఎస్ కావాలని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి పరిపాలనా భవనం వరకు ఉస్మానియా టీచర్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధ్యాపకులు పాల్గొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అమలవుతున్నా ఓయూలో పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిపిఎస్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సాధనకు ఉద్యమాలు చేస్తామని అన్నారు. వీసీ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. 2014 నుంచి ఈ సిపిఎస్ని అమలు చేయడానికి ప్రభుత్వాలకు పలు విధాలుగా విన్నపం చేసినా కూడా సిపిఎస్ అమలును ఇంతవరకు కూడా చేయలేదు. అదేవిధంగా ఏ ఉద్యోగి అయినా పెన్షన్ తీసుకున్నప్పుడు కేవలం ఉద్యోగి యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంది, కానీ విశ్వవిద్యాలయం యొక్క కాంట్రిబ్యూషన్ లేదు. దేశవ్యాప్తంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కై ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ కొరకు రోడ్లెక్కి అడుక్కోవాల్సిన దుస్థితికి ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తీసుకొచ్చారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ కి అవసరమైనటువంటి 40 కోట్ల రూపాయల నిధులను గనుక ఉస్మానియా విశ్వవిద్యాలయం వెంటనే సమకూర్చినట్టయితే దాదాపు 200 మంది అధ్యాపకుల యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. చలో వీసీ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని బేగంపేటలో షేక్ గౌజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చల్లని త్రాగునీటి సరఫరా కేంద్రాన్ని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి సందర్శించారు. తన తండ్రి దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణించినప్పటి నుండి బేగంపేట మెయిన్ రోడ్డులో ఈ చలివేంద్రం నిర్వహిస్తున్నట్లు శశిధర్ రెడ్డి చెప్పారు. గత 27 ఏళ్లుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవికాలంలో పలువురికి చల్లని తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి గారు డిసెంబర్ 1996లో మరణించిన తర్వాత మార్చి 97 నుండి, అంటే సరిగ్గా 27 సంవత్సరాలు నుండి బేగంపేట మెయిన్ రోడ్డు పైన వేసవికాలం సమ్మర్ డ్రింకింగ్ వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది, కానీ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎంతో అభిమానంతో నిర్వహిస్తున్నటువంటి షేక్ గౌజ్ గారు, వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మర్రి చెన్నారెడ్డి గారు డిసెంబర్ 1996లో మరణించిన తర్వాత సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి ధరణి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో సోలక్పల్లి గ్రామంలోని రైతు వేదిక నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు కాబట్టి ఏది వేస్ట్ అనేది వేరే పంట అందులో కూడా 10 సంవత్సరాలు చేయడం వల్ల అందులో వస్తున్నటువంటి శివరాత్రి ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సుమారు 6 నుండి 7 లక్షల మంది భక్తులు హాజరవుతుంటారని ఈవో తెలిపారు. ఈ సంవత్సరం మరింత అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు ఆయన. భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం, భోజన వసతి, మెడికల్ క్యాంపులు, చలువ పందిళ్లు, మరుగుదొడ్లు, నీటి వసతి వంటివి ఏర్పాటు చేశారు.
అమీన్పురం మండలంలోనిది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన చారిత్రకమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవంగా జరుగుతాయి. ఇది ఉత్సవాలు 7/3/2024 గురువారం నుండి 11/3/2024 సోమవారం వరకు ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో ప్రధానంగా 7వ తేదీ నాడు కలశ స్థాపనతో ప్రారంభమయ్యి చక్కగా ఉత్సవాలన్నీ కూడా ప్రారంభింపబడతాయి. బ్రహ్మోత్సవాలు ఇవి. అల్లూరి జిల్లా చింతూరు మార్కెట్లో మిర్చి రైతులను దళారీ వ్యవస్థ దగా చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు కష్టానికి తగినంత గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. దళారులు నిర్ణయించిన ధరకే మిర్చి అమ్మాలంటూ తమను ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఇదేమని రైతులు గట్టిగా అడిగితే వ్యాపారులను దళారులు బెదిరించి రైతుల వద్ద మిర్చి కొనకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల ఆగడాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. బాబాయ్ ఎస్హెచ్జి గ్రూప్ తరఫు నుండి బినామీగా గత 20 ఏళ్ళ నుండి చేస్తున్నారనేసి మేము వ్యవసాయ వరదల వలన వ్యవసాయం అనుకూలించక మేము మహిళలము ఈ యొక్క సంతపాట చేద్దాము, ట్రైబ్స్ మాకు అవకాశం ఉందనేసి మేము ఈ సంవత్సరం ఈ సంతపాటలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మాకు సంతపాట వచ్చేసి 6 లక్షల వరకు వెళ్ళింది. అంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు గతాన్ని ట్యాలీ చేసుకుంటే, కాకపోతే బినామీగా చేయడం వల్ల నాన్ ట్రైబ్స్ ఈ పాట అంతవరకు కావాలని కూడా మమ్మల్ని తొక్కేయాలన్న ఉద్దేశంతో ఈ పాట అంతవరకు వెళ్ళింది. ఎంతకెళ్ళినా కూడా మేము ఈ పాటను సాధించాలి, మేము ట్రైబ్స్ లోకల్ ఏజెన్సీ మహిళలు అనేసి మేము ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పాట సాధించుకున్నాం. మేము వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకొని రైతులు నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది మొత్తం గిరిజనులు. వీళ్ళకి భాష అంటే మా భాష కోయ తప్ప వేరే భాష అనేది తెలియదు. వాసనకి తెలుగు అంతంత మాత్రమే. వాళ్ళు వచ్చి మాట్లాడేది ఒరిస్సా నుంచి వస్తున్నారు, సీజీ నుంచి వస్తున్నారు. వచ్చి వాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మా రైతుకు అనేది తెలియదు. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి దారుణంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు అడుక్కుంటున్నారు. కానీ దీని మీద మేము గతంలో కూడా చెప్పాం వాళ్ళకి, మీరు రావద్దు, దళారులు రావద్దు, వాళ్ళు తినే రూపాయి మాకు పెట్టండి, రైతుకు పెట్టండి. వాళ్ళకి ఇచ్చే కమిషన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతుకి? రైతు 6 నెలలు కష్టపడి మేము కష్టపడి వస్తే ఈ రోజు వాళ్ళు సరుకు కొనాలంటే ఈ సరుకుని ఒక బెంగళాతను కొంటారు. కానీ ఈ రోజు ఇప్పుడు దాకా కనీసం ఈ రోజు 9:30 అయిందంటే ఒక్క బస్సు కూడా కొనలేదు. అంటే రైతుకి ఎంత నష్టం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు హంస యాళి వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి 4 మాడవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని ఎడవల్లి సర్పంచ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏలూరు ఎంపీ శ్రీధర్ సచివాలయ ప్రారంభం, రోడ్డుకు శంకుస్థాపన చేయడంపై సర్పంచ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్కి సమాచారం ఇవ్వకుండా రోడ్లు ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి లీగల్గా ముందుకెళ్తామని రమేష్ తెలిపారు. మాట్లాడటానికి కారణం ఏంటంటే, నిన్న 5వ తారీఖు జరిగిన సెలబ్రేషన్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నా పేరు రమేష్ అండి, కట్టుపోయిన రమేష్. నిన్న ఎడవెల్లి గ్రామంలో ఎంపీ గారి
ల్యాండ్ నిధుల నుండి ఒక రోడ్డు శాంక్షన్ అయిందని స్థానిక పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు వచ్చి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న అధికారులు, మండల అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మినిమం సర్పంచ్కి సమాచారం ఇవ్వకుండా రోడ్డు ఓపెన్ చేయడం అనేది చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాను నేను. మనం ముఖ్యంగా ఏమంటారంటే మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, ఆ తర్వాత సర్పంచ్ అని చెప్తుంటారు ఎక్కువగా. ఎక్కడైనా అయ్యే మాటలు వినపడుతుంటాయి. అది నిజమే, కానీ అది రాజ్యాంగానికే పరిమితం అయిందే తప్ప వచ్చి ఉన్నారు తప్ప. కానీ స్థానిక సర్పంచ్ ఎందుకు రాలేదు, అతనికి చెప్పారా లేదా, అతనితో ఒకసారి మాట్లాడదామని. తిరుమల శ్రీవారిని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో హరిబాబు పాల్గొన్నారు. కంభంపాటికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.